కార్తీక వన సమారాధనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. రామచంద్రపురం కాపు సంఘ కార్తీక వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం వారిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గెలవడానికి అర్హత కాపు సంఘమే అన్నారు తోట త్రిమూర్తులు. కాపు సామాజిక వర్గ నేతలు ఏ రంగంలో ఉన్నా పరస్పరం సహకరించుకోవాలన్నారు. అయితే ఒకే వేదికపై వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నేతలు పప్పుల మసేను వెంకన్న, గంధం పల్లంరాజు, రాయపురెడ్డి రాజా ఉండడం మరో ఇంట్రెస్టింగ్ సీన్ అని చెప్పాలి. ఆయన కారు కొనుక్కుని వెళ్తాడంటే, అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తాడట. అదే చౌదరి గారు బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు, అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టేయడని చెప్తుంటాడు. అదే ఎవడన్నా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొప్పు వచ్చాడు అని చెప్తారట. సిగ్గుపడాలి, తప్పట్లు కొట్టేది కాదు. తప్పట్లు కొట్టేది కాదు, సిగ్గుపడాలి అండి. ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఒకళ్ళు సహకరించుకుంటూ మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరి ఈ కలయిక, ఈ ఐకమత్యం ముందు ఇంకా బలంగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు.